దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఎలోహిం వాయిస్ ఆధ్యాత్మిక మేలుకొలుపు అనే 22వ రోజు యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును నీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనకు విజయమును అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. ఈ మాటను మనము జ్ఞాపకము చేసుకుంటే పౌలు భక్తుడు రోమీల సంఘానికి ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఆయన సమాధానకర్తయగు దేవుడు, ఆయనను మీరు స్వీకరించాలి. అప్పుడు ఆయన సాతానును వాని యొక్క క్రియలను మీ కాళ్ళ కింద శీఘ్రముగా తొక్కించేస్తాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది దేవుని బిడ్డలు సాతాను క్రియలలో ఉండిపోతూ ఉన్నారు. సాతాను బోధల చేత ఆకర్షితులవుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాడు అనేక మంది అబద్ధ బోధకులు బయలుదేరి సాతాను యొక్క బోధలను మనకు బోధిస్తూ ఉన్నారు. చాలామంది అటువంటి బోధలకు ఆకర్షితులవుతూ ఉన్నారు. సాతాను యొక్క కబంధ హస్తాల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నాడు, అటువంటి వారికి మీరు దూరంగా ఉండాలి. అబద్ధపు బోధలకు దూరంగా ఉండాలి. అబద్ధ బోధలకు, వారి యొక్క సహవాసానికి మనము దూరంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనకి విజయాన్ని ఇచ్చే దేవుడిగా కనబడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, సాతానును మనము చితక త్రొక్కాలి అని అంటే మనం ఏమి చేయాలి అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మన కాళ్ళ కింద ఉంచాలి అని అంటే మనం ఏమి చేయాలి అని అంటే, మొదటిగా మనము అనంతుడైన దేవునితో సహవాసము కలిగి ఉండాలి. మొదటిగా మనము దేవునితో సహవాసము కలిగి ఉంటే సాతాను వాడి కార్యములను మనము మన కాళ్ళ కింద తొక్కగలం. ప్రియమైనటువంటి వాళ్ళరా, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం జ్ఞాపకము చేసుకుంటే, మీరు దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవునికి లోబడి ఉంటే మనం అపవాదిని ఎదిరించగలం. అపవాది బలవంతుడు, వాడిని మన శక్తితో మనం ఏమి చేయలేం. గనుక అపవాది కంటే బలమైనటువంటి వాడు దేవుడు గనుక ఆయన బలమును, ఆయన సహవాసమును మనం ఆశ్రయిస్తే అప్పుడు సాతానుని మనం ఎదిరించగలం. అప్పుడు వాడు మన యొద్ద నుంచి పారిపోతాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మొదటిగా సాతాను క్రియలను మనం లయపరచాలని అంటే దేవునితో సహవాసము కలిగి మనం ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉంటే ఆయన శక్తి, ఆయన బలము మనలో ఉంటుంది కనుక ఆ బలము చేత మనం సాతానుని ఎదిరించగలం, వాడి క్రియలను లయం చేయగలం, వాడిని మన కాళ్ళ కింద తొక్కగలం. అప్పుడు వాడు మనకు భయపడి, అంటే మనము కలిగినటువంటి సహవాసము ఎవరితో? దేవునితో మనం సహవాసము కలిగి ఉన్నాము కనుక ఆయన శక్తి మనలో ఉంటుంది కనుక వాడు మన యొద్ద నుంచి పారిపోతాడు. అప్పుడు వాడి క్రియలన్నీ లయమైపోతాయి, వాడిని మనం కాళ్ళ కింద త్రొక్కగలం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము శీఘ్రముగా మన కాళ్ళ కింద సాతానుని తొక్కాలి అనంటే, వాడి క్రియలు లయము చేయాలనంటే మొదటిగా మనము దేవునితో సహవాసము చేసి వాడిని ఎదిరించాలి. అప్పుడు వాడు మన యొద్ద నుంచి పారిపోతాడు. రెండవదిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆత్మలో సమాధానము కలిగి జీవించాలి. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం
6వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఈరోజు సమాధానము గల జీవితము మనము జీవించాలి. ఆత్మానుసారులై జీవించాలి. దేవుని వాక్యమును అనుసరించేవారిగా మనం జీవించాలి. ఈరోజు సమాధానం లేకపోతే మనం దేవుని శక్తిని పొందుకోలేం, ఆయన విజయాన్ని మనం పొందుకోలేం. ఈరోజు సమాధానాలు కొరవవుతున్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా సమాధానం ఉండటం లేదు. అయితే దేవుడు ఈ లోకానికి వచ్చింది ఎందుకనంటే ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానాన్ని అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు. అటువంటి గొప్ప సమాధానమును మన జీవితంలో కలిగి మనం జీవించాలి. అప్పుడే దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు. సాతాను క్రియలను మనం లయపరచగలుగుతాం. దేవుని యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము కదా, సులువుగా చిక్కులు పెట్టు పాపము నుండి మీరు తొలగిపోండి. ఈరోజు సాతాను క్రియలు ఎంత చక్కగా ప్రబలమవుతున్నాయో, మాటల ద్వారా, చూపుల ద్వారా, పనుల ద్వారా, ఆలోచనల ద్వారా సాతాను క్రియలు మనిషి యొక్క హృదయాన్ని పాడు చేస్తూ ఉన్నాయి, వారి జీవితాలను పాడు చేస్తూ ఉన్నాయి, వారి జీవితంలో సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి క్రియలను నువ్వు జయించాలి అని అంటే నీ జీవితంలో ఆత్మానుసారమైనటువంటి సమాధానము కలిగి ఉండాలి, ఆత్మానుసారమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి అనే విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మూడవదిగా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము అందరితో సమాధానము కలిగి జీవించాలి. మూడవదిగా మనం అందరితో సమాధానము కలిగి జీవించాలి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు సముఖమునందు క్షమించుచున్నాను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ అనేక మంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నీతో సమాధానంగా ఉండట్లేదు అని అంటే అది సాతాను కల్పించేటువంటి తంత్రం. ఊరికి నిన్ను అనేక మంది అని నిన్ను బాధ పెడుతున్నారు అంటే అది సాతాను వేసేటువంటి తంత్రం. గనుక ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు వారిని ప్రేమించడం మొదలు పెట్టాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అందరితో సమాధానం కలిగి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను అనేక మంది ఊరికనే అంటున్నారా? అనేక మంది నిన్ను ఊరికనే దూషిస్తూ ఉన్నారా? అనేక మంది నిన్ను ఒంటరిని చేయాలని అనుకుంటున్నారా? అయితే అనుకోనివ్వండి, దేవుడు నీ పక్షాన నిలబడతా ఉన్నాడు. కనుక నీ కోపము క్షణకాలమే ఉండాలి. కనుక అందరితో సమాధానము కలిగి ఉంటే దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అనేక మందిని క్షమించేవారిగా, అనేక మందిని ఆదరించేవారిగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను విజయాన్ని నీకు ఇస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో, నీ సంఘములో, లేకపోతే నీ యొక్క కుటుంబంలో సాతాను క్రియలను లయము చేసేటువంటి అవకాశము దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. సాతానును నీ కాళ్ళ కింద త్రొక్కేటువంటి అవకాశమును దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. తద్వారా నీ జీవితానికి విజయాన్ని అనుగ్రహించడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సాతానును నీ కాళ్ళ కింద త్రొక్కి వాడి క్రియలను లయపరిచి విజయాన్ని సంపాదించుకునేటువంటి అవకాశమును దేవుడు నీకు ఇస్తున్నాడు. అయితే మనం చేయవలసిన 3 పనులు ఏమిటనంటే, 1 దేవునితో సహవాసము కలిగి ఉండాలి, 2వదిగా ఆత్మలో సమాధానము కలిగి ఉండాలి, 3వది అందరితో సమాధానాన్ని కలిగి ఉండాలి. ఈ 3 క్రియలు నీ జీవితంలో ఉన్నాయా? ఈ 3 పనులు నీ జీవితంలో నువ్వు చేయగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు చేస్తే దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు నీ జీవితంలో విజయం లేక ఎక్కడి వేసిన గొంగలి అక్కడే ఉందా? నువ్వు ఎక్కడ మొదలు పెట్టావో అక్కడే ఉండిపోయావా? అయితే నీకు విజయం కావాలా?
అయితే దేవుడు చెప్తున్న పనులు చేస్తే ఖచ్చితంగా దేవునికి విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఒకటి, దేవునితో సహవాసం కలగడానికి ప్రయత్నించండి ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆయన సహవాసము మనకు బలాన్ని ఇస్తుంది, ఆయన సహవాసము మనకి జయాన్ని ఇస్తుంది, ఆయన సహవాసం మన జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానముతో నువ్వు ఈ లోకమును జయించగలవు, సాతాను క్రియలను జయించగలవు. నీ శక్తితో నువ్వేమీ చేయలేవు. కేవలము దేవుని శక్తి నీకు తోడవుతేనే నువ్వు విజయాన్ని సాధించగలవు. ఆనాడు దావీదు గొలియాతును మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు చిన్న బాలుడిగా ఉన్నాడు, గొలియాతు ఆజానుబాహుడిగా ఉన్నాడు. అయితే దావీదుకు దేవుడు తోడైనప్పుడు సునాయాసముగా దావీదు చిన్న బాలుడైనప్పటికీ దేవుని సహాయము చేత, దేవుని సహవాసము చేత గొలియాతును చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది అసాధ్యమే, కానీ దేవుడు సాధ్యపరిచాడు. ఈరోజు నీకు విజయం రాదని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడే ఉండిపోయాను అని అనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని సహాయము కోరితే ఆయన నిన్ను హెచ్చించేవాడిగా ఉన్నాడు, విజయాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు అనే విషయాన్ని మరొక్కసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాతాను కబంధ హస్తాలలో చిక్కబడి ఉండిపోయారా? విజయము లేక వేసారిపోయారా? అయితే ప్రభువు సెలవిస్తున్నాడు, ఆయనతో సహవాసము చేస్తే చాలు, ఆయన నిన్ను విజయానికి కర్తగా చేస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాడు. విజయం నిన్ను వరిస్తుంది అనే విషయాన్ని నీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు, నీ ఆత్మలో సమాధానం వస్తుంది, నువ్వు అందరితో సమాధానము కలిగి ఉంటావు. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాలలో ఆయన విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడిగా కనబడతా ఉన్నాడు. ఈరోజు నిన్ను విజయానికి వారసులుగా చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కనుక ఒక్క నిమిషము దేవుని యొక్క సహాయమును అర్థిస్తే చాలు, ఆయన నిన్ను దీవించేవాడిగా ఉన్నాడు. మరి దేవునితో సహవాసం చేస్తావా? ఆత్మానుసారమైన మనసును కలిగి ఉంటావా? అందరితో సమాధానం కలిగి ఉంటావా? అయితే ఈ 3 క్రియలు నీ జీవితంలో నువ్వు చేయడము ప్రారంభిస్తే విజయము నిన్ను వరిస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితము మునుపటి వలె ఉండదు, గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. నిజమే తండ్రి, ఈరోజు మీరు మా జీవితాల్లో విజయమునిచ్చే దేవుడిగా కనబడుతూ ఉన్నారు. అయ్యా, సాతాను క్రియలను లయపరిచి విజయాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, సమాధానము ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ, దేవుని బిడ్డలైన అందరికీ సదాకాలము తోడై ఉండి సంరక్షించి నడిపించునుగాక. ఆమేన్.